నిజంగా మార్కెట్‌లో జనాలు ఎంతగా కల్తీకి అలవాటు పడిపోయారంటే, నేను ఒరిజినల్ మిల్క్ సేల్ చేద్దామని చెప్పేసి కొన్ని టీ షాప్స్‌కైతే వెళ్లి అడిగాను. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ వింటే మాత్రం షాక్ అవుతారు నిజంగా. సో వాళ్ళేం చెప్పారంటే, "నేను ఒరిజినల్ మిల్క్ ఇస్తానన్నా మీకు ఈ కాస్ట్‌కి అంటే ₹60కి ఇస్తాను. మీరు తీసుకోండి. మీకు ప్యాకెట్ పాలు ₹70 పడుతుంది కదా!" అని అంటే, వాళ్ళేమన్నారంటే, "జనాలు మా ప్యాకెట్ పాలకి అలవాటు పడిపోయారన్నా. ఇప్పుడు కొత్తగా టేస్ట్ మారిస్తే పాలు మార్చామంటే టేస్ట్ మారుతుంది. టేస్ట్ మారిస్తే ఈళ్ళేమన్నా పౌడర్స్ కలుపుతున్నారా? లేదా ఏమన్నా మా మీద డౌట్ పడతారు. అలానే టేస్ట్ మారితే మా దగ్గరికి రారు, తాగరు టీ" అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నారు. ఈవెన్ ప్యాకెట్ పాలు ₹70 అయినా సరే ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నారు. మన మాలైతే తీసుకోవడానికైతే ఇష్టపడట్లేదు. అలానే వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, ప్యాకెట్ పాలు కాయడం అంటే కాసేటప్పుడు గ్యాస్ అనేది తక్కువ ఖర్చవుతుంది. ఇలానే ఈ పాలు కాయిస్తే మాత్రం గ్యాస్ అనేది ఎక్కువ ఖర్చవుతుంది. సో అది రిపీటెడ్‌గా దాన్ని వాళ్ళు హీట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్యాకెట్ పాలైతే కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఈ పాలైతే అంత రావట్లేదన్నా అని చెప్పేసి ఒరిజినల్ మిల్క్‌కి పక్కన పెట్టేశారు. సో మీ దగ్గరలో ఉన్న టీ షాప్స్‌లో ఎవరు కూడా ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నారు కానీ ఒరిజినల్ మిల్క్ అయితే యూజ్ చేయట్లేదు. అది వాళ్ళు చెప్పిన రీజనే. సో మీలో ఎవరికైనా సరే టీ షాప్స్ వాళ్ళు తెలిసి ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు ఏ పాలు యూజ్ చేస్తున్నారో తెలుసుకుందాం. అలానే మీలో ఎవరైనా డైరీ ఫార్మ్స్ ఉన్నవాళ్ళు నిజంగా టీ షాప్స్‌కి ఎవరికైనా సప్లై చేస్తున్నారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. థాంక్ యూ.